హలో ఆల్! అమ్మరాజ్య తెలుగు స్టోరీ వాళ్ళకు స్వాగతం. ఈరోజు కథ శ్రీవల్లి భాస్కర్ గారు రచించిన 'అనసూయ'. కథలోకి వెళ్ళిపోదామా? లావణ్య, లే! ఎంతసేపు మొద్దు నిద్ర? ఓ అరుపు అరిచింది అనసూయ గట్టిగా. ఉండమ్మా, లేస్తాను. ఆదివారమే కదా, ఇంకాసేపు పడుకొని. సూర్యుడు వచ్చి గంటైంది. బద్ధకం చాలు. ఆయనకి పనా పాట? ఉదయమే వచ్చేస్తాడు. ఆదివారం కాస్త లేటుగా రావచ్చు కదా. బద్ధకంగా లేచింది లావణ్య. ఏరా తమ్ముడు, అప్పుడే మొదలు పెట్టేశావా? బట్టలు మడత పెడుతున్న తమ్ముడిని చూస్తూ అంది. చాలే, కూసే గడతొచ్చి మేసే గడతను చెడగొట్టినట్లు నువ్వు లేవడమే లేటు. తమ్ముడితో వెటకారం ఒకటి. తొందరగా బ్రష్ చేసిరా, బజారుకి వెళ్ళి కూరలు తీసుకురావాలి. ఈరోజు వంట నీదే. ఏం వండుతావో చూస్తాను అంది అనసూయ. చూడు నాన్నా, అమ్మ అప్పుడే మొదలు పెట్టేసింది. ఆ, మధ్యలో మీ నాన్న వచ్చి తీర్పు తీరుస్తారు. పత్రిక పట్టుకుంటే 2 గంటలు పడుతుంది. గట్టిగా భర్తకు వినపడేలా అంది, బిందెలో నీళ్లు వాటర్ ఫిల్టర్లో పోస్తూ. ఏమోయ్, కాస్త కాఫీ ఇస్తావేంటి? ఏమీ వినపడినట్లుగా పేపర్ పేజీ తిప్పుతూ అన్నాడు మూర్తి. ఇప్పుడే కదా తాగారు, కాసేపు ఆగండి. లావణ్య బ్రష్ చేసుకొని కాఫీ కలపమ్మా అంది అనసూయ ప్రేమను జోడిస్తూ. అబ్బా, ఎంత చక్కగా చెప్పావు తల్లి. కూతురు కాలేజీకి వెళ్ళి చదువుకొని అలసిపోయి వస్తుందని లేదు. కాసేపు పడుకుంటే చూడలేవు, లేపేస్తావు. నిద్ర లేచిన కోపం ఇంకా అలానే ఉంది లావణ్యకు. నానా, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, రీఛార్జ్ చేయాలి ఆర్డర్ వేసింది లావణ్య. అత్తగారి ఇంటికి వెళ్ళవలసిన దానివి. రీల్స్, యూట్యూబ్లు అంటూ కాలక్షేపం చేయడం మంచిది కాదు. పని మొదలుపెట్టు గద్దించింది అనసూయ. చూడు డాడీ, పనులు నేర్చుకోవడానికి చాలా టైం ఉంది కదా. అయినా ఫోన్ ఆన్ చేస్తే చాలు, యూట్యూబ్ చూస్తూ వంటలు చిటికలో చేసేయచ్చు. అమ్మకు ఏం తెలుసు? అనసూయ చిన్నపిల్ల, నేర్చుకుంటుందిలే కాస్త సముదాయిస్తున్నట్లుగా అన్నాడు మూర్తి. అది అలా చెప్పు అమ్మకి. నాన్న సపోర్టుతో లావణ్యలో ధైర్యం పెరిగింది. అలాగే వెనకేసుకురండి. అక్కడికి మీరు మంచివాళ్ళు, నేను పని చెప్పి చెడ్డదాన్ని. రేపు అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ ఏం నేర్పింది, నువ్వు ఏం నేర్చుకున్నావు అని ఆడిపోసుకుంటారు. డాడీలను ఏమీ అనరు అంటూ సీరియస్గా అక్కడి నుండి లేచి లోపలికి వెళ్ళిపోయింది అనసూయ. స్టీల్ గిన్నెలో కూర వండితే రుచి రాదు, సరికదా. గిన్నె మాడిపోతుంది. ఆ కుక్కర్ పాన్ తీసుకో, రుచిగా వస్తుంది. ఉప్పు కారం చూసుకొని వేయి. నువ్వు వంట ఎలా వండుతావో తినగలమా లేదా అని మీ నాన్నగారు మన వైపు చూస్తున్నారు అంది అనసూయ లావణ్యకు వంటలో మెలకువలు నేర్పుతూ. అమ్మా, వంట వండమనో చేస్తున్నాను, కానీ ఉప్పు కారం వేయడం నా వల్ల కాదు. నువ్వే వేసుకో. ఆ టైంకు పిలుస్తాను. ఉప్పు ఎక్కువ తక్కువ అవుతుందని నాకు భయం, మొహమాటం లేకుండా చెప్పింది లావణ్య. కుదరదు, నువ్వే చూసుకొని వేయి నిక్కచ్చిగా చెప్పింది అనసూయ. బజార్ నుండి తీసుకుని వచ్చిన కూరలు అన్నీ వేరు చేసి ఫ్రిడ్జ్లో పెట్టేందుకు కవర్లలో సర్దుతున్నాడు శ్రీకాంత్. శ్రీకాంత్ తల మీద మొట్టికాయ ఇచ్చుకుంది లావణ్య. బ్రదర్, కూరలు సర్దడం కూడా ఓ ఆర్టే. నాకు నీ స్థాయి నుండి వంట చేసే స్థాయికి ప్రమోషన్ ఇచ్చారు మన అమ్మగారు. ఇక కరివేపాకు ఆకులు అన్నీ వలిచి కడిగి ఆరబెట్టి గిన్నెలో పెట్టి అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టు, కాస్త వెటకారంగా అంది లావణ్య తల తడుముకుంటున్న తమ్ముడితో. కూర కాగానే కొబ్బరికాయ పచ్చడి కానీ సొరకాయ పచ్చడి కానీ చెయ్యి. కాస్త తొందరగా చేయడం నేర్చుకో. ఆ, ఇందాక ఇచ్చిన కాఫీ మీ నాన్నగారికి కిక్ ఇవ్వలేదట. కాస్త వేడిగా పెట్టి మరోసారి ఇవ్వు అంది లావణ్యతో అనసూయ. అమ్మ, వంట అవుతున్నప్పుడు కాఫీ గీఫీలు కుదరవు. వంటే పెద్ద ప్రాసెస్లా ఉంది చిరాగ్గా అంది లావణ్య. ఇప్పుడు తెలుస్తుందా? నేను వండుతున్నప్పుడు వడియాలు వేయించు, అప్పడాలు వేయించు, కాస్త పాలు వేడిగా ఇస్తే ఓట్స్ వేసుకుని తింటాం అని మీరు అడిగినప్పుడు లేదా? ఇప్పుడు మీరు అడిగినవన్నీ నేను చేసి పెట్టడం లేదా అంటూ వంటింటిలోకి వచ్చింది అనసూయ. వీపు మీద గట్టిగా దెబ్బ పడడంతో ఎడమ చేతిలోని గెరిట కింద పడి కుడి చేతితో వీపు రాసుకుంటూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది లావణ్య. ఏం చేస్తున్నావు? పులుసు ఎలా ఉందని అరచేతిలో వేసుకుని రుచి చూస్తున్నావా? ఇంతకు ముందు కూడా చూశాను. ఉడుకుతున్న కూర ముక్క తీసుకొని నోట్లో వేసుకున్నావు అంది అనసూయ. అది ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను వీపు రాసుకుంటూ అంది లావణ్య. అది చాలా తప్పు. అలా రుచి చూడకూడదు. రుచి చూసే పద్ధతి అలా కాదు. అంచనాను చూసుకొని వేసుకోవాలే కానీ ఇలా రుచి చూడకూడదు. రేపు మడిగా వంట చేసుకోవాల్సి రావచ్చు, ఉపవాసాలు ఉండి వండవలసి రావచ్చు. అయినా ఒకరికి వడ్డించేది మనం ఎంగిలి చేయకూడదు. ఉప్పు ఎక్కువ అవ్వని తక్కువ అవ్వని పని మీద దృష్టి పెట్టి చేస్తే అన్నీ బాగానే ఉంటాయి. అర్థమైందా? కాస్త గట్టిగానే కళ్ళు ఎరజేసింది అనసూయ. ఆ దెబ్బకు వంట మధ్యలోనే వదిలేసి మంచం ఎక్కి వెళ్ళి 3 అంకె వేసి పడుకుంది లావణ్య. లావణ్య, రేపు నా బర్త్డే.
సాయంత్రం మన కొలీగ్స్ అందరూ డిన్నర్కి వెళ్దాం. నువ్వు తప్పక రావాలి అంది స్మిత ఆఫీస్ మెట్లు దిగుతూ. లేదే, నాకు కుదరదు. ఇంటికి వెళ్ళాలి. అమ్మ ఒప్పుకోదు. ఓ పద్ధతి పాడు లేదు అంటూ చంపుకు తింటుంది చిరాగ్గానే అంది లావణ్య. అలా వంట వింటే ఆశ్చర్యంగా అంది స్మిత. నిజమేనే, ఇంటర్ వరకు ఏమీ అనలేదు, కానీ డిగ్రీకి వచ్చిన దగ్గర నుండి అది చేయి ఇది చేయి అని ఒకటే గోల. రేపు అత్తవారి ఇంటికి వెళ్ళాక ఇలా ఉండాలి, అలా ఉండాలి, పనులన్నీ వచ్చి ఉండాలి అంటూ ఆ ఉండాలి అనే దగ్గరే ఉండిపోయింది మా అమ్మ అంది నిట్టూరుస్తూ. ఇప్పుడు ఎలా ఉన్నామో పెళ్ళి అయిన తర్వాత కూడా అలానే ఉంటాం. మార్పు ఏముంటుంది అంది స్మిత. ఏమో తల్లి, జుట్టు విరిపూసుకొని ఉండకూడదు, ఎదురు సమాధానాలు చెప్పకూడదు అంటూ రోజు నాకు క్లాసులు తీసుకుంటుంది. పాతకాలపు మనుషుల్లే మా అమ్మ. కన్నీళ్లు బయటికి తొంగి చూస్తున్నాయి. రావాలా వద్దా అన్నట్టుగా లావణ్యకు. మా అమ్మమ్మ కూడా ఇంతేనే. కాసేపు ఫోన్ మాట్లాడినా సరే, గంటల కొద్దీ ఫోన్ మాట్లాడుతున్నావు, ఫోన్ ఎప్పుడూ అలా చేతిలోనే ఉండాలా, పెళ్ళి కావాల్సిన దానివి అంటూ నా మీద ఫైర్ అవుతుంది. చూసి చూసి గట్టిగా ఇచ్చేసా. బరాబర్ ఇలానే ఉంటానని చెప్పా. మళ్ళీ నా జోలికి రాలేదులే. అయినా ఎంతసేపు మనమే మార్చుకోవాలా? మనకు వచ్చే మొగుళ్ళు ఏమీ నేర్చుకోరా? స్నేహితురాలి బాధని తన బాధగా భావించి ఉక్రోషంగా అంది స్మిత. వియ్యాల వారిని పండక్కు రమ్మని ఆహ్వానిస్తూ అమ్మాయిని ఓ 4 రోజుల ముందు పంపమని వారం క్రితమే ఫోన్ చేసి అడిగాడు మూర్తి. అబ్బాయి ఉద్యోగరీత్యా వేరే ఊరికి వెళ్ళిపోయి, అమ్మాయి పెళ్లి జరిగి అత్తవారింటికి వెళ్ళిపోయినా ప్రతిరోజు టంచరగా ఇద్దరి నుండి ఫోన్ రావడం మానదు. అత్తవారింటికి కూతురిని పంపి 3 నెలలు అవుతుంది. కొత్త వియ్యాల వారు పండక్కి వస్తారని కందిపొడి, గోంగూర పచ్చడి, దోసకాయ సిద్ధం చేసి జంతికలు, చకోడీలు, సున్నుండలు అంటూ పిండి వంటల చిట్టా సిద్ధం చేసి రోజుకో ఐటంతో హడావిడి పడుతుంది అనసూయ. ఏమండి, 2 రోజులుగా లావణ్య ఫోన్ చేయలేదు. రోజు చేసేది. ఏమైందో ఏమిటో, మధ్యాహ్నం నుండి రాత్రిలోగా ఓ 20 సార్లు అని ఉంటుంది భర్తతో అనసూయ. అంతలో చప్పుడు విని, ఏమండి, మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి అంది. అల్లుడికి ఏవో పనులున్నాయట, అందువలన పండక్కు రావడం కుదరదని, కోడల్ని కూడా పంపడం లేదని వియ్యంకుడి ఫోన్. ఎందుకు రావడం లేదో, ఏం జరిగిందో. పెళ్ళి అంటే 2 కుటుంబాల కలయిక. ఒకరింటికి ఒకరు రాకపోకలు సాగించాలి. బంధాలు అనుబంధాలు అప్పుడే ఏర్పడేది. ఆచారాలని సంప్రదాయాలని గౌరవించాలి కదా. వాళ్లకు కుదరకపోతే కనీసం అమ్మాయిని పంపచ్చు కదా. అనసూయ ఆలోచనలు పరిపరి విధానాలుగా పరిగెడుతున్నాయి. ఏమీ తినబుద్ధి కాక అలా కూర్చుండిపోయింది. మళ్ళీ ఫోన్ రింగ్ అవ్వడంతో ఒక్క ఉదుటన వెళ్ళి ఫోన్ అందుకుంది అనసూయ. పండక్కు సెలవు పెట్టి ఇంటికి వస్తున్నాను. మిమ్మల్ని అక్కను చూసి చాలా రోజులైంది. అక్క బావ ఎప్పుడొస్తున్నారు? లేదంటే నేనే వెళ్ళి తీసుకురానా? ఎలా చేయను చెప్పు అని కొడుకు ఫోన్. నాన్నగారికి ఇస్తున్నాను, మాట్లాడు అంటూ మూర్తికి అందించింది ఫోన్ అనసూయ. సూర్యుడికి పనాపాట, పొద్దున్నే వచ్చేస్తాడు అన్న లావణ్య మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ అన్యమనస్కంగానే మంచంపై నుండి లేచింది అనసూయ. ఏమండి, అమ్మాయి పండక్కి ఎందుకు రావటం లేదో ఏమిటో, మనం ఓసారి వెళ్ళి చూసొద్దామా అంది మూర్తితో. అబ్బాయి వస్తున్నాడు కదా, చూద్దాం. నువ్వు అనవసరపు ఆలోచనలు ఏమీ పెట్టుకోకు. ఆయన కొత్త అల్లుడు కూతురు పండక్కు రాకపోవడం ఏమిటండి? విడ్డూరం కాకపోతే పోనీ అల్లుడికి పని ఉంటే అమ్మాయిని తీసుకుని మనమే వచ్చేవాళ్ళం కదా. నేను ఫోన్ చేద్దామంటే ఏం పనిలో ఉంటుందో, అదే చేస్తుంది కదా అని చేయడం లేదు. రాత్రి అంతా ఆలోచనలతోనే గడిచిపోయింది అనసూయకు. నిద్ర లేవగానే అబ్బాయికి ఫోన్ చేద్దామని ఫోన్ అందుకుంది. లావణ్య నుండి మెసేజ్. ఆత్రంగా ఓపెన్ చేసి చూసింది అనసూయ. అమ్మా, నేను పండక్కు రావడం లేదని దిగులు పడుతున్నావా? అయినా నీ దగ్గరకు ఎప్పుడు వస్తే అప్పుడే కదా పండగ. ముందుగా నీకు మనస్ఫూర్తిగా సారీ చెప్పాలి. అప్పట్లో ప్రతిరోజు కాలేజీ నుంచి రాగానే అది చేయి ఇది చేయి అంటూ ఏదో ఒక పని చెప్పేదానివి. ఇక ఆదివారం వస్తే చాలు, నా చేత తమ్ముడి చేత ఇంటి పని వంట పని అంతా చేయించేదానివి. ఎవరూ తోడు లేకుండా బజారుకు పంపించి కూరలు తీసుకురమ్మనే దానివి. వంకాయలు మెత్తగా ఉండాలి, గట్టిగా ఉంటే గింజలు ఉంటాయి, దొండకాయ గట్టిగా ఉండాలి అంటూ నువ్వు చెప్పి పంపిస్తూ ఉంటే నేను చాలాసార్లు నిన్ను తిట్టుకునేదాన్ని. ఇంత చాదస్తపు అమ్మ ఎక్కడ ఉండదని. అసలు ఆదివారం వస్తుందంటేనే విసుగ్గా ఉండేది. పాలు పొంగిపోతూ ఉంటే నువ్వు అరిచే అరుపుకు, కూర మాడకుండా ప్రతి క్షణం నువ్వు చేసే హెచ్చరికకు చిరాకు వేసి నీ మీద చాలాసార్లు అరిచేదాన్ని. నేను తమ్ముడు కూడా నువ్వు రాక్షసివంటూ మాట్లాడుకునేవాళ్ళం. నాన్న మధ్యలో మాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీరు మధ్యలో మాట్లాడకండి అంటూ నువ్వు నాన్నను
నోరు మూయిస్తూ ఉంటే అమ్మ కన్నా నాన్న చాలా మంచివాడని మాకు ఆ రోజుల్లో అనిపించేది. అమ్మ, ఇప్పుడు నీకు 2 చేతులు ఎత్తి మొక్కాలనిపిస్తుంది. అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత ఉద్యోగంతో పాటు ఆఫీస్ నుంచి రాగానే నేనే అందరికీ కాఫీ పెట్టి ఇవ్వాలి. రాత్రి వంటింటి డ్యూటీ నాదే. వంట లేదా టిఫిన్, రకరకాల చట్నీలు చేసి పెట్టడం, వంటిల్లు అంతా నీట్‌గా సర్దడం. ఈ ఓపిక ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? నీ నుండే. ఈ పనులు అన్నీ నాకు చాలా సులువుగా ఉన్నాయమ్మా. ఎక్కడ ఏమీ తముడుకోకుండా అవలీలగా నేనే పనులు చేస్తూ ఉంటే మా అత్తగారు ఆశ్చర్యపోతూ, "ఈ రోజుల్లో పిల్లలకు కాఫీ కలపడం కూడా రాదు. మీ అమ్మగారు పనులు అన్నీ ఎంత బాగా నేర్పించారు" అంటూ ప్రతి నిమిషం నిన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా ఆనందంతో, ఎంతో గర్వంగా ఉంది. అమ్మా, నువ్వు ఒక గురువులా ఇంటి పనిని, వంట పనినే కాదు, ఒంటరిగా వెళ్ళి సామాన్లు తీసుకురావడం, నిర్ణయాలు తీసుకోవడం, ధైర్యంగా ఉండటం, సమాజంలో ఎలా మెలగాలి, ఎలా ఎదగాలి అన్నీ నేర్పావు. నా కూతుర్ని, కొడుకుని ఎవరూ ఒక మాట కూడా అనడానికి అవకాశం లేకుండా పెంచుతాను అని నువ్వు నాన్నతో అంటున్నప్పుడు నీ మనసులో ఎంత కఠినం అనుకున్నాం కానీ, ముందు చూపుతో నాకు, తమ్ముడికి నువ్వు నేర్పిన పనులు, అలవాట్లు, చేసిన ఓర్పు తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు అనిపిస్తుంది, అమ్మా నువ్వు మా భవిష్యత్తును ముందుగా చూసేసావేమో అని. అప్పుడు బాధగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఆనందాన్ని ఇస్తున్నాయి. ప్రతి ఒక్క పని ఒక ఎంజాయ్‌మెంట్‌లా ఉంది నాకు. స్కూల్, కాలేజీలో నేర్చుకున్న చదువు కన్నా నీ ఒడిలో నేర్చుకున్న విద్య ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎంతో ఆనందంగా ఉంది. తమ్ముడు, నేను మాట్లాడుకునేటప్పుడు నీ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. అప్పటి మా ఆలోచనలన్నీ తప్పని ఇప్పుడు అర్థమవుతుంది. నేర్చుకుంటే అన్నీ వస్తాయి అని నువ్వు కళ్ళు ఎర్రచేసి నేర్పిన నేర్పరితనం ఇప్పుడు నా చేతుల్లో కనిపిస్తుంది. ఇక అసలు విషయానికొస్తే, పండగకు మా ఆడపడుచు, ఆమె భర్త, పిల్లలు వస్తున్నారు. అత్తయ్య ఒక్కరే చేసుకోలేరు. అందుకే మేము 4 రోజులు ఆలస్యంగా వస్తాం. తమ్ముడితో కూడా మాట్లాడాను. మేం వచ్చే వరకు ఉంటానన్నాడు. హ్యాపీయే కదా! నిన్ను చూడాలని, కొత్త కాపురంలో నా అనుభవాలన్నీ నీతో పంచుకోవాలని ఎంతో ఆతృతగా ఉందమ్మా. మా వారు, అత్తామామ నా పనితనాన్ని, ఓపికని మెచ్చుకుంటున్నప్పుడల్లా అత్తవారి ఇంట్లో మంచి పేరు తెచ్చుకోకపోయినా చెడ్డ పేరు తీసుకురావద్దని నువ్వన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి నాకు. మరో జన్మంటూ ఉంటే మళ్ళీ నీకే పుట్టాలని కోరుకుంటూ నీ లావణ్య.